ఈరోజు దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారు మరియు ప్రకాశం జిల్లా జడ్పీగా ఉన్నటువంటి చైర్పర్సన్ గారు వెంకయ్యమ్మ గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఈరోజు అంతా నెల హంగామా చేశారు. మీడియా ముందుకు వచ్చేసి బొట్టిపాటి లక్ష్మి గారు రౌడీజం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అలాగే కూటమి అభ్యర్థులంతా మమ్మల్ని కొట్టేస్తున్నారు, కుమ్మేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో పడేస్తున్నారు అని చెప్పేసి చాలా మాటలు చెప్పి మాట్లాడిపోయాడు. ఈరోజు నేను బూచేపల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారిని అడుగుతుంది ఏంటంటే, ఈ మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో ఎక్కడైనా కానీ మీ కార్యకర్తలు ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది పోలీస్ స్టేషన్లో ఉన్నారు, లేకపోతే ఎంతమంది వైద్యం చేసుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారు, ఒకసారి లిస్టులు తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే ప్రజలు కూడా నమ్ముతారు. ముందు ముఖ్యంగా తీసుకుంటే దేగనకొండ విషయంలో ఏం జరిగింది, మీరు నిమజ్జనం చేసుకుంటానికి వెళ్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలు వెళ్తుంటే అక్కడ మీ యొక్క ట్రాక్టర్ని అడ్డం పెట్టారు. బాబు కొంచెం అడ్డం తీయమని చెప్తే మా ఇష్టం, ఇది మా రాజ్యం అంటే ఇంకా అధికారం పోయినా కూడా దాని తాలూకా ఆనవాళ్ళు ఇంకా మీరు వదులుకోలేకపోతున్నారు. సో దాని మీద మాట పెరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, మీరు కంప్లైంట్ ఇస్తారా మా మీద, మా కడాకా ఏంటో చూపిస్తామని చెప్పేసి విచక్షణారహితంగా టీడీపీ కార్యకర్తలు కొట్టడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో ఉండి, అంటే ఒక ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవడం అంటే నియోజకవర్గంలో కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది వస్తే ముందుండి పోరాడే వాళ్ళు నాయకులు అంటారు. అంతేగాని అంతా అయిపోయినాక వారం 10 రోజుల తర్వాత వచ్చి మా కార్యకర్తలకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళని ఏమంటారో నాకైతే తెలియదు. మాకైతే మాత్రం ఏదైనా జరిగినమ్మంటే దాని మీద స్పాట్ రియాక్ట్ అయ్యి దాని మీద స్పందించి మా కార్యకర్తలకు న్యాయం చేయాలి, చట్ట ప్రకారంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రశ్నించే తత్వం మా బొట్టిపాటి లక్ష్మి గారికి బై బర్త్ బై బ్లడ్ వచ్చింది. దాన్ని పౌరుషం అని మేమంటాం, మీరేంటంటే ఇంక మీకు నచ్చిన పదాల్లో మీరు వాడుకుంటారు. సో మేము కార్యకర్తలు మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నటువంటి ఫొటోస్ వచ్చాయి, మొత్తం సర్క్యులేట్ అయ్యింది. మరి మీ కార్యకర్తలు ఎవరైనా దెబ్బతిన్నాడా, ఎవడైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా, ఇప్పుడు రిలీజ్ చేయాలి కదా ఆ విషయాన్ని రిలీజ్ చేసి ఇదిగో ఇది జరుగుతుంది రాజకీయం అని చెప్తే బాగుంటుంది. ప్రతిసారి కూడా ఎప్పుడు వీళ్ళు రాజకీయం మొదలు పెడతారంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా ఒక అభివృద్ధి పని చేస్తున్న ముందు అరే మనం చేయలేకపోయామే, ఈ బొట్టిపాటి లక్ష్మి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి మనం నిద్ర లేకుండా చేస్తుంది, అధికారాన్ని మనం దూరం చేస్తుంది, దీనిపైన మనం గట్టిగా ఏదో రకంగా బురద జల్లాలి బొట్టిపాటి లక్ష్మి మీద. ఎందుకంటే రేపు మెగా జాబ్ మేళ జరగబోతుంది. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులంతా కూడా ఉద్యోగ అవకాశాల కోసం రేపు పెద్ద ఎత్తున ఇక్కడ రాబోతున్నారు. వస్తే ఖచ్చితంగా ఒక 1000 ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలని బొట్టిపాటి లక్ష్మి గారు టార్గెట్ పెట్టుకున్నారు. కంపెనీస్ అన్నింటిని కూడా ప్రోత్సహించి వాళ్ళతో మాట్లాడి, సార్ మా పిల్లలు, ఎందుకంటే మేము సెంటర్ పాయింట్లో ఉన్నాం, హైదరాబాద్కి అటు బెంగళూరుకి సెంటర్ పాయింట్లో ఉన్నాం, మా పిల్లలు చాలామంది చదువుకొని నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది అని చెప్పేసి ఆ నిరుద్యోగ సమస్య మీద మేడం గారు రేపు పెద్ద ఎత్తున ఒక 1000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నారు. అందుకనే కరెక్ట్గా ఆ టయానికి ముందు ఒకరోజు ఎపిసోడ్ మొదలు పెట్టేశారు. ఈరోజు వచ్చేసి బొట్టిపాటి లక్ష్మి గారు రౌడీజం చేస్తున్నారు, పల్నాడు ఫ్యాక్షన్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను దేకనకొండ విషయం చెప్పాను. రెండోది కొత్తరెడ్డిపాలెం విషయం ఆల్రెడీ ఇందాక చెప్పారు. మరీ బూచేపల్లి శ్రీప్రసాద్ గారు కామెడీ చేస్తున్నారు ఆ విషయంలో. ఏం చెప్తున్నాడు, కొత్తరెడ్డిపాలెంలో వైఎస్ఆర్సీపీ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి అక్కడ నిలబడి వాళ్ళతో కలబడి గెలిచిన సందర్భాలు ఉన్నాయా? నేను చెప్పేది కదా, దర్శిలో చిన్న పిల్లాన్ని అడిగినా కూడా చెప్తారు, కొత్తరెడ్డిపాలెం కానీ కొత్తపాలెంలో కానీ నాన్ పార్టీస్ ఎవరైనా వెళ్ళి వాళ్ళతో కలబడి గెలిచిన సందర్భాలు ఉన్నాయా? కొత్తరెడ్డిపాలెంలో ఈవెన్ మా ఇన్ఛార్జి కూటమి అభ్యర్థి మన 24లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రచారాన్ని కండక్ట్ చేయడానికి పోతే జెండాలు కట్టుకొని ఎగబడి అసభ్యకరమైన పదజాలాన్ని వాళ్ళతో నీకు ఇక్కడ ఏం పని వెళ్ళిపోమని చెప్పేసి మాట్లాడారు. అంత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి అంత నరాలలో నీ పార్టీని జీర్ణించుకోపోయేలా చేసావు. అలాంటి చోట ఒక చౌటపాలెంలో ఉన్నటువంటి ఎస్సీ కుర్రాడు, అందులో కూడా ఒక అబ్బాయి పిసికెళ్ళి ఒక దివ్యాంగుడు ఒకడు, ఇంకొక అబ్బాయి వచ్చేసరికి 20 సంవత్సరాల పిల్లాడు, ఇంకొకడు 18 సంవత్సరాల పిల్లలు. ఈ పిల్లలు పోయి 300 మంది ఉన్నటువంటి వాళ్ళ మీద పోయి దాడి చేసి కొట్టి వచ్చారంటే మరి జబర్దస్త్ మించిన కామెడీ చేశాడు. కాకపోతే ఆయన ఏంటంటే ప్రజల ముందు నేను హీరో అనిపించుకోవడం కోసం అని చెప్పి ఆయన ఒక కుక్కుడు స్టోరీ వండాడు. నేను ఈరోజు కూడా అడుగుతున్నా, మీరు కొత్తరెడ్డిపాలెంలో ఎంతమంది మీద దాడి జరిగింది, ఎంతమంది దెబ్బలు తగిలారు, ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రజలు కూడా చెప్పండి, ప్రజలు కూడా నేర్చుకుంటారు. అదే పాపం నిజంగానే కావాలన్నా బొట్టిపాటి లక్ష్మి వస్తుంది మంది దాడి జరిగాలని అనుకుంటారు. ఏమీ లేకుండా ఆ పిల్లల్ని పొట్టు కొట్టేసి కింద పడేసి ఆ పిల్లాడి గుండెల మీద కాళ్ళు వేసి తొక్కుతా వాళ్ళు మందు దాగి ఉన్నారు. అది కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్రాండ్ కాదు,
జగన్ టైంలో వచ్చినటువంటి బూమ్ బూమ్ బ్రాండ్లన్నీ కూడా దాచిపెట్టుకున్నారు జాగ్రత్త. ఎందుకంటే మళ్ళీ ఆ మందు దొరకదు వాళ్ళకి, అందుకని సేవ్ చేసి పెట్టుకున్నారు. ఆ మందు తాగినటువంటి దాంట్లో వాళ్ళు ఉన్నటువంటి ఒక మానవత్వం అనేది మర్చిపోయి, ఎందుకంటే ఒక దివ్యాంగుని చూస్తే మనకే బాధ వేస్తుంది, అలాంటి వాడిని చెయ్యి వాసిపోయేలా కొట్టేసి ఇప్పుడు వాళ్ళు వచ్చేసేమంటారు మేము అసలు ఏం దాడి చేయలేదు, అమాయకులు, వాళ్ళే ఒక 30 మందిని తీసుకొచ్చి మా మీద కొట్టేపిచ్చారని బూచేపల్లి గారు ప్రెస్ మీట్లో కూడా రిలీజ్ చేశారు. కాబట్టి నిజాలు మాట్లాడాలి. మీరు 20-25 ఏళ్ళ పైనే రాజకీయాల్లో ఉన్నామంటున్నారు. అంత విలువ తక్కువగా మాట్లాడితే ప్రజలకు తెలియదా? ప్రజలే ఉన్న పిచ్చోళ్ళ ఎవరిని పూలిష్నెస్ చేయాలని చెప్పి మీరు చూస్తున్నారు. అంటే ఆయన ఏంటనంటే ఏదో ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి శవరాజకీయం చేస్తున్నాడు కాబట్టి నేను కుల రాజకీయం అన్న చేసి దర్శిలో ఘటాన్ అవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యంతో, ఎందుకంటే 2024లో ఆయనకి బాగా కలిసి వచ్చేసింది ఆ రాజకీయం. ఎందుకంటే అరే ఈసారి మనం ఓడిపోయామంటే జగన్మోహన్ రెడ్డి మనం టికెట్ ఇవ్వడరా, కాబట్టి మీరు అవతల పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఏడ్పి ఎక్కడ ఏడ్చారో మీ అందరూ తెలుసు, కాబట్టి మాకు చాలా సంస్కారం ఉంది కూడా దాని గురించి మాట్లాడట్లేదు. ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ పంపించేశారు, వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా రెచ్చగొట్టేశారు. ఏమండి ఇదిగో ఇది మన పరిస్థితి, మనం ఓడిపోతే ఇంక మన టికెట్ రాదు, అలాంటి పరిస్థితిలో ఉన్నాం, మీరు సస్తారో చంపుతారో ఏమైనా చేయండి, అవసరమైతే ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, నేను మీకు వర్కులు ఇప్పిస్తాను. ఎన్ని అడ్డదారులు దొక్కారో అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మూలిగి ముందేం చెప్పారు, 25,000 30,000 మేము మాకు ఎదురు లేదు ఏం లేదు అన్నారు. చివరికి 1.49% 1.6% పోల్తో బయటపడ్డారు. అది చాలా తక్కువ. 2,400 అడిబడినా లేచిపోయింది. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే అదే నేను 2.5 దశాబ్దాల పైగా రాజకీయం చేస్తే మాకు ఎప్పుడు గెలిచినా 1,300 1,500తో బయటపడుతున్నాం. ఏమేంటో ఆయన నిన్నగాక మొన్న వచ్చి మొత్తం షేక్ చేసి పడేసింది. చాలా స్వల్ప మెజార్టీతో మనం బయటపడ్డాం. ఏమి ఇక్కడ ఉంటే రాజకీయాలలో స్ట్రాంగ్గా పాతుకుపోతారు, కాబట్టి ఇక్కడి నుంచి మనం ఒక బ్యాడ్గా ముద్రేసి బయటికి పంపించేయాలి. అందుకని చెప్పేసి పద్దాకలు ఏం చెప్తారు, కొట్టిపాటి లక్ష్మి గారు అక్కడ వసూలు చేస్తున్నారంట, ఇక్కడ వసూలు చేస్తున్నారంట. మేము ఓపెన్గా చెప్పాం, నీ కాడ ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టు, మేము రెడీగా ఉన్నాం, 1కి 5 రెట్లు ఇస్తామని కూడా సవాల్ చేసినాం. మా దగ్గర ఆధారాలు ఉండవు, జస్ట్ ఎందుకంటే మా పార్టీ ఫేక్ పార్టీ, వైఎస్ఆర్సీపీ అంటే ఫేక్ పార్టీ, కాబట్టి ఒక ఫేక్ ప్రచారాన్ని చేయాలని చెప్పేసి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి ఆ వే ఆఫ్ లైన్లోనే వెళ్తారు. ఎవరన్నా మాలాంటి కుర్రాలు గట్టిగా కౌంటర్ ఇచ్చారనుకోండి, ఎమ్మటే మా ఫోన్లు చేసి ఏంటో తమ్ముడు మనం కలిసి ఉండాలి, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటే, ఒకటి వాళ్ళకి తెలుసు మా దగ్గర ఏమి లేదు, 2.5 దశాబ్దాల పైగా మేము ఏం చేసామంటే ఏం చేయాల, గ్రాంట్రాలలో వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ప్రజల్ని గొర్రెలు కొన్నట్టు ఓట్లు కొనేసాం. ఏదన్నా మాకు ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేసి ఒక బ్యాచ్ని తయారు చేస్తాం. ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేపిస్తాం. ఒకటి క్యాష్తో కొడతాం, లేదా రెండోది కాదుకూడదంటే మనుషులు పంపించి కొట్టేస్తాం. ఈ సిద్ధాంతంతో వెళ్తున్నారు తప్పనిచ్చి వాళ్ళు ఇదిగో మేము ఇది అభివృద్ధి చేసామని చెప్పుకోమని చెప్పండి, ఏం లేదు, జీరో. ఎవరో మొన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒకటి ఫేస్బుక్లో పెట్టాడు, మా వెంకాయమ్మ ఇంటికి వెళ్తే అంటే పొలగమన్నం పచ్చడేసి పెట్టింది అంటే, ఓటర్లు వేసేవాళ్ళు వాళ్ళ దృష్టిలో ఏంటంటే బువ క్యాండిడేట్లని అంటారు, బువకి వెళ్తారని చెప్పటం. అది అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. 2.5 దశాబ్దాల్లో వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు, ఈరోజు కూడా ఏం లేదు. కొట్టిపాటి లక్ష్మి 3 నెలలంటే బస్ షెల్టర్స్ కనిపిస్తున్నాయి, అన్నా క్యాంటీన్ కనిపిస్తుంది, ఆగిపోయిన డ్రైవింగ్ స్కూల్ కనిపిస్తుంది, అలాగే నీళ్ళ కోసం యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న పనులు కనపడుతున్నాయి. మీరు ఏం చెప్పుకుంటారు? మీరు జెడ్పీటీసీ కోసం కేవలం నీ కొడుకు కుర్చీ కోసం అని చెప్పేసి అడ్డదిడ్డుగా నిధులు కేటాయించి పడేసి అందరికీ పనిచేసి పడేసావు, అయిపోయింది. అంతమించి నువ్వేం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు, మీ నాయకులకు జేబులు నింపావు. అలాగే మీరు మీ ప్రాపర్టీస్ని అమ్మేసి వాళ్ళకి ఓట్లు కొనేటట్టు చేసావు. సో ఎన్ని అడ్డదారుల్లో గెలిచారు కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి ఇటువంటి రాజకీయాలు తెరపైకి చేస్తున్నారు. ముఖ్యమైనది ఏంటంటే బట్లపాడు ఎపిసోడ్లో కూడా ఇందాక ఒకరు మాట్లాడారు, మాకు ఎదురొచ్చారు, మమ్మల్ని గుద్దేశారు, మమ్మల్ని చంపేయాలని చూశారు. ఫస్ట్ వెంకయ్యమ్మ గారు మాట్లాడారు, తర్వాత శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ వాస్తవ విషయం నిజంగా కానీ బట్లపాలెంలో టీడీపీ కార్యకర్తలకు అంత తెగు ఉంటే ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చేసి దాదాపుగా 4 నెలలు అవుతుంది. ఎవరైతే నడి బజార్లో ఒక మహిళని అవమాన పరిస్థితి ఊరుకుంటారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్తం మరగదా? ఆ రకంగా ఏకవచనంతో మాట్లాడిన వదిలిపెడతారా? కానీ మేము వదిలిపెట్టాం. చట్టం ఉంది, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి వదిలిపెట్టారు. వాళ్ళనే వదిలేస్తే మీకు సంబంధం లేని వాళ్ళు 5 ఏళ్ళ దాకా మీకు పవర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మీ మీద దాడి చేయడానికి ఎట్లా వస్తాం? ఎందుకంటే ఏదన్నా చెప్తే 10 మంది వినేటట్టు ఉండాలి.
10 మంది ఇన్ని నవ్వుకునేటట్టు ఉండకూడదు. సో ప్రస్తుతం ఆయన మొత్తం కూడా జబర్దస్త్ ఎపిసోడ్ చేశాడు. ఇక పోలీసుల మీద కూడా ఏంటంటే నా రాజ్యాధికారం చెల్లట్లేదు కాబట్టి భయపడిపోయి ఆ రాజ్యాధికారం కోసం అని చెప్పి పరితపిస్తున్నాడు. సో ఈ మొత్తం మీద ఏంటంటే 2029లో బూచేపల్లి లేనటువంటి నియోజకవర్గంగా దర్శి తయారవబోతుంది అనేటువంటి సంకేతం మనకు అర్థమైంది కాబట్టి ఇప్పటి నుంచే గేమ్ స్టార్ట్ చేశాడు.